నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో చేసిన సేవలకు, అలాగే ఆయన బసవతారకం హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బాలయ్య బాబుకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో భాగంగా నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు. ఇక ఈ అవార్డును అందుకోవడం కోసం ఏప్రిల్ 28వ తేదీ సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారం అందుకునే సమయంలో బాలయ్య బాబు తెలుగుతనం ఉట్టిపడేలా పంచకట్టులో కనిపించారు. అచ్చం ఈ దుస్తుల్లో అన్న సీనియర్ ఎన్టీఆర్ గారిని తలపించారనే చెప్పాలి. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఇండస్ట్రీలో దాదాపు 50 సంవత్సరాల పాటుగా కొనసాగుతున్న బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు, అలాగే అభిమానులు కూడా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య పద్మభూషణ్ పురస్కారం గురించి సీనియర్ నటుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బాలయ్య పద్మభూషణ్పై స్పందిస్తూ, హిందూపురం శాసనసభ్యులు, కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చారిత్రాత్మక, పౌరాణిక, జానపద పాత్రలో ఆయన శైలి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రజాసేవలో, కళాసేవలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరిన్ని మైలురాళ్ళు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ ప్రజెంట్ వైరల్ అవుతోంది.